వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజా పుంగనూరు. సంస్కృతి సంప్రదాయాలకు తెలుగువారు గౌరవం ఇస్తారనడానికి ఒక నిదర్శనం చౌడేపల్లి మండలంలో చోటు చేసుకుంది. దేవరెద్దును పండుగ వాతావరణంలో అంత్యక్రియలు నిర్వహించి ఘనత చాటుకున్న తెలుగువారి యొక్క విశిష్టత మనం తెలుసుకుందాం. ఎక్కడంటే పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం సత్య ప్రమాణాలకు రాజనాల బండ ఇక్కడ పేరు ఎన్నికన్నది. అందులో రైతులందరూ ఆ దేవరెద్దులు ఆ బండకి ఇస్తారు. ఆ బండలో 14 ఏళ్ల క్రితం ఒక దేవరెద్దునిచ్చారు. పెద్దూరుకు చెందిన దేవరెద్దు మరణించింది. ఈ క్రమంలో ఆ దేవరెద్దును కుల మతాలకు అతీతంగా అక్కడ దహన క్రియలు నిర్వహించారు. 8 గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకుని దేవరెద్దును ఊరేగింపుగా తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. దేవరెద్దు యొక్క ప్రాముఖ్యత, రాజనాల బండ గురించి వారి మాటల్లోనే విందాం పదండి. నాణ్యగాళ్ళు, దేవతలు, పెద్ద మనుషులు, ధర్మకర్తలు, అదేవిధంగా భక్తాదులు అంతా కూడా ఈ కాగితకి సంబంధించిన దేవతలు స్వర్గమైంది కాబట్టి అందరూ కూడా ఇక్కడ వచ్చేసి ఈ దేవతని ఖననం చేయడానికి అందరూ కూడా దేహశుద్ధితో అతి వైభవంగా ఇది చేరుకొని ఆ దేవతని ఖననం చేయడానికి అందరూ భాగస్వాములు కావాలి. అదేవిధంగా ఇంతమంది కూడా అందరికీ అన్నదాన సహాయం కూడా ఇక్కడ జరుగుతుంది. ఇది ఎంతో ఉత్సాహంగా ఊరేగింపుగా ఒక దేవుణ్ణి ఏ విధంగా మనం ఊరేగింపు చేస్తామో ఆ విధంగా ఈ దేవుణ్ణి ఖననం చేసేంత వరకు కూడా అతి ఉత్సాహంగా మనకి దేవుడే మనకి స్వర్గానికి వెళ్ళినట్టుగా అంత ఉత్సాహంగా కూడా ఈ దేవతని దహన క్రియలు చేసేదానికి అందరూ కూడా సన్నిహితంగా ఉన్నారు. అదేవిధంగా అందరూ కూడా ఉత్సాహంగా పూజలతో, పులుకల కుమ్ములతో, మేళాలతో, సరంగి కట్టలతో మొత్తం అన్ని గ్రామాలు కూడా ఇచ్చేసి అతి వైభవంగా ఈ ఉత్సవానికి పాల్గొంటారు. ఈ ఉత్సవంలో మన తన కులము వేదము అనేది ఏ మాత్రం ఉండదు. అందరూ కూడా మన దేవుణ్ణి మనము ఇప్పుడు కోల్పోయినాము. మనము ఆయన్ని ఖననం చేసేదానికి అందరూ సంతృప్తిగా ఉన్నామని పిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ మొత్తం ఈ దేవరెద్దుని మనం ఖననం చేయడానికి కూడా అందరూ సంసిద్ధంగా ఉన్నారు. అంటే దేవరెద్దు ఎన్నుకునే కూడా మీరు ఒక కార్యక్రమం జరుపుతారు. ఇప్పుడు ఎట్లయితే మనం ఖననం చేస్తున్నామో అదే విధంగా ఈ దేవరెద్దుని దహన క్రియలు అయిన తర్వాత పాలు అన్ని కార్యక్రమాలు అయినాక 7 లావులు, దోళ్ళు ఇప్పుడైతే ఎంత జనం వస్తారు, 5 గ్రామాల జనము అంత సమిష్టిగా వచ్చి ఊరేగింపుగా ఒక మైదానంలోకి వెళ్ళి అక్కడ పళ్ళు పెట్టి ఈ 7 గ్రామాల జనం చేరి ఆవులు, దోళ్ళు అంతా సమావేశం వచ్చి అందరూ కూడా ఈ స్వామి దేవరెద్దుని ఎన్నుకునేదానికి అతి ఉత్సాహంగా చేస్తారు. ముందుగా అందరికీ నమస్కారము. ఇక్కడ రాజనాల బండ అనేది మా పూర్వీకుల కాలం నుంచి కూడా చాలా ప్రసిద్ధి కలిగినది. ఈ రాజనాల బండ ఉత్సవాలకు గాను గ్రామ ప్రజలందరూ కలిసి 3 దేవరెద్దులను ఎన్నుకున్నారు. ఆ ఎద్దులు 3 గ్రామాలు ఏ ఎద్దైనా సరే ఇక్కడ బండ పైన మనకి ఉత్సవాలు జరిగినప్పుడు ప్రతి ఊరి నుంచి ఒక ఊరు వారు కలుసుకొని మన గుడి వద్దకు వచ్చి అతి వైభవంగా తిరునాళ్ళు జరుపుకుంటారు. అది ఒక ఎత్తు అయితే, ఈరోజు అన్ని ఊర్ల నుంచి పెద్ద మనుషులు కానీ పిల్లలు కానీ భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి ఆ దేవరెద్దును పూజించి మన మనుషులు ఏ విధంగా అయితే శివైక్యం చెందిన తర్వాత మనల్ని సాంప్రదాయబద్ధంగా ఏ విధంగా అయితే దహన క్రియలు జరుపుతారో అదే విధంగా అంతకంటే ఇంకా ఎక్కువగా మన దేవుని ఎద్దు కాబట్టి ఆ ఎద్దు అందరికీ సుఖ సౌఖ్యాలను, సౌభాగ్యాలను కలిగింపజేస్తున్న నమ్మకము ప్రతి ఒక్కరికి. అందువల్ల ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి భక్తి శ్రద్ధలతో ఈ దేవరెద్దును కొండారు గాజులపల్లి అంటారు. వీళ్ళ నుంచినే ఈ దేవరెద్దును ఎన్నుకోవడం జరిగింది. ఈ దేవరెద్దు ఈరోజు శివైకం కావడంతో వీళ్ళింటి నుంచి ఇక్కడ ప్రతి ఒక్క నాణ్యము వాళ్ళు ఏ విధంగా అయితే మనము కోరుకుంటూ దేవుని కోసం అనేసి వాళ్ళ ఊరి నుంచి ప్రతి ఒక్కటి దహన సంస్కారాలకు సంబంధించిన పూజ సామాగ్రితో అతి వైభవంగా ఆ ఊరి నుంచి ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఈ ఆవుని బాణ సంచాలు పేలుస్తూ ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి దహన క్రియలో చేయడం జరుగుతుంది.